మొన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లలో అధికార పార్టీ అవినీతికి పాల్పడి వైసీపీకి డిపాజిట్ లేకుండా వెళ్ళిపోయాయి. మళ్ళీ ఎలక్షన్స్ జరిపించాలి అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకుంటే ఆ పిటిషన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పరిపాలన చేసే సమయంలో చాలా మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ రోజు వరకు కూడా ఆయనతో కలిసి ఉన్నారు. అంటే ప్రజెంట్ ఐఏఎస్ ఐపీఎస్లు కాదు, రిటైర్మెంట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు ఆయనకు సలహాదారులుగా ఉన్నారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆయనకు సలహాలు ఇస్తూ ఉంటారు. మరి చిన్న చిన్న పాయింట్స్ ని వీళ్ళు ఏ విధంగా మర్చిపోతారో, లేదంటే కావాలనే వీళ్ళు రిట్ పిటిషన్ ఏమన్నా వేసుకుంటారా ఏంటి అనేది కూడా నాకు డౌట్ఫుల్ గా ఉంది. స్థానిక సంస్థ ఎలక్షన్స్ అనేటివి, అది ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే కేడీసీసీ బ్యాంక్ ఎలక్షన్స్ కావచ్చు, ఎన్ని స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఏవి కూడా మన యొక్క పార్టీ, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ ఆదేశానుసారంతో ఒక క్యాండిడేట్ ని పెట్టి ఈసీ సమక్షంలో, ఈసీ పర్యవేక్షణలో జరిగే ఎలక్షన్స్ అవి. అక్కడ ఏదైనా అవినీతి జరిగింది అన్నా, రిగ్గింగ్ ఏమన్నా పాల్పడ్డారు అన్నా కూడా వీళ్ళు కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? ఎలక్షన్స్ కమిషన్ కి ఇవ్వాలి. అంతేగాని స్థానిక సంస్థ ఎలక్షన్స్ కి హైకోర్టుకి ఎక్కడ సంబంధం ఉంది? అంటే ఇంత చిన్న పాయింట్స్ కూడా, లీగల్ ఇంత చిన్న చిన్న పాయింట్స్ కూడా తెలియకపోతే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇలాంటి వ్యక్తిని గతంలో మేము ముఖ్యమంత్రిగా ఎంచుకున్నామా అని ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్స్ అనేటివి పేపర్ బ్యాలెట్ తో జరిగినాయి. పేపర్ బ్యాలెట్ తో బయట ఒకవేళ ఎవరైనా బెదిరించారో, భయపించాడో అనుకుందాం. ఒక క్యాండిడేట్ ఓటు వేయడానికి ఆ యొక్క పోలింగ్ బూత్ లోనికి వెళ్ళి ఆ పేపర్ బ్యాలెట్ తీసుకొని ఆ పేపర్ బ్యాలెట్ పైన ఆ ఓటు వేస్తాడు. అది ఎవరు చూడరు. ఆ ఓటరు వైసీపీకి వేశాడా, టీడీపీకి వేశాడా అనేది ఎవరు చూడరు. సో అతను ఏదో ఓటు వేసి ఆ బాక్స్ లో వేసి తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడ ఎవరు భయపెట్టిస్తున్నారు? ఇక్కడ ఎవరు, అతను సింగిల్ గా లోపలికి వెళ్తున్నాడు, ఓటు వేస్తున్నాడు, బాక్స్ లో వేస్తున్నాడు, తిరిగి తన యొక్క ఇంటికి తను వెళ్ళిపోతా ఉన్నాడు. సో వాళ్ళకేదో 600 ఓట్లు వచ్చాయి, టీడీపీ అభ్యర్థికి 6000 ఓట్లు వచ్చాయి అని చెప్పి ఒక పనికిమాలిన పిటిషన్ ని రెడీ చేసుకుని ఆ పిటిషన్ ని హైకోర్టులో వేస్తే హైకోర్టు ప్రతిపక్ష నాయకునికి మొట్టికాయలు కొట్టి పంపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదంటే ఆయన కింద పనిచేసే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జరిగిన సబ్జెక్ట్ అనేది ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి, ఎక్కడికి తీసుకొని వెళ్తే మనకు పని జరుగుతుంది అని చెప్పి తెలుసుకుంటే ఆయన రాబోయే తరంలో ఒక మంచి లీడర్ గా ఎదగొచ్చు అనేది మా యొక్క అభిప్రాయం. సో ఏది ఏమైనా సరే ఇప్పటికైనా జరిగింది ఏమీ లేదు. పులివెందుల ప్రజలు మిమ్మల్ని ముట్టికాయలేసి పంపించారు, డిపాజిట్ ని కోల్పోయారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కన్నా, నెక్స్ట్ రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, కనీసం డిపాజిట్ అన్న దక్కించుకునే విధంగా పులివెందుల ఎమ్మెల్యే గారు వర్క్ చేయాలని, ఆయన టీం వర్క్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం.